హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. సో అన్ని రెసిపీస్ హెల్తీగానే ఉంటాయి, కాకపోతే మనం రోజు తీసుకునే ఫుడ్ని బట్టి అది హెల్తీయా నాన్ హెల్తీయా అని చెప్పొచ్చండి. సో ఈరోజు అయితే మా టెర్రస్ గార్డెన్ పైన ఫుల్గా మెంతికూర అయితే చాలా బాగా వచ్చేసిందండి. సో ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి మొత్తం కట్ చేసేసుకొని వచ్చేసాయి అనమాట. సో ఎక్కువ రోజులు ఈ వర్షాకాలంలో ఆకుకూరల్ని ఎక్కువ అలానే ఉంచేసినా కూడా పురుగు పట్టేయడం, ఆకులన్నిటినీ తినేయడం అలా చేస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఏంటంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల్ని బయట నుంచి కొనకుండా చక్కగా ఇలా ఇంట్లోనే పెంచుకొని మనం కనుక యూస్ చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలానే కాసేపు చెట్ల మధ్య తిరుగుతూ కూడా హాయిగా ఉంటుందండి. నేను కట్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను అండి, కానైతే ఫుల్గా వర్షం అనమాట. సో అందుకని కట్ చేసిన తరువాత ఇలాగ వీడియో తీసుకుంటున్నాను. సో ఇలాగా చక్కగా క్లీన్ చేసేసి ఆ మట్టినంతా కూడా క్లీన్ చేసేసి రూట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి చక్కగా ఇలాగా వాటర్లో కడిగేసేసి ఇలాగా ఒక బుట్టలో వేసేసుకొని ఉంచేసుకోండి. ఇంట్లో పెంచుకున్న అయితే కనుక మీరు కావాలంటే ఒక 2-3 డేస్ స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు పాడవదండి. కాకపోతే కొంచెం డ్రై అయ్యాక మీరు స్టోర్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిన్న సైజ్వి ఒక 6 టొమాటోస్ కానీ లేదంటే ఒక 7 టొమాటోస్ కానీ ఇలాగ మీరు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఇలాగ తీసేసుకోండి. అండ్ దాంతోపాటు ఒక ఆనియన్ని కూడా తీసుకున్నాను అనమాట. సో నేను ఈరోజు ఎందుకంటే కటింగ్ కూడా చూపిస్తుంది, నేను మీకు ఆల్రెడీ ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ని పర్చేస్ చేశానని చెప్పాను కదండి. సో చక్కగా ఇలాగ వాటి మీద కట్ చేసి దాని రివ్యూ అనేది కూడా మీకు యూసేజ్ ఎలా ఉందని కూడా చెప్తున్నా అనమాట. సో నాకైతే ఇది చక్కగా ఉంది. సో ఏదైతే నాకు ఫైనల్గా ఏంటంటే ఏ చాపింగ్ బోర్డ్ అయినా కూడా దాని మీద గీతలు పడడం అయితే చాలా యూజ్వల్ అనిపించింది. అంటే గీతలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. సో మనం ఇలాగ వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు నైఫ్ చూసారా అండి, అస్సలు త్వరగా కట్ అవ్వట్లేదు అనమాట. సో దీనికోసం మంచి టిప్ ఏంటంటే ఇలాగా కూరగాయలు కట్ చేసేటప్పుడే మన కౌంటర్ టాప్ ఎలా అయినా స్టోన్తోనే ఉంటుంది కదండి. సో ఇలాగా నైఫ్ని ఒక 2-3 టైమ్స్ ఇలాగ దానికి వేసి ఇలా రబ్ చేశారంటే మాత్రం చక్కగా చాలా షార్ప్ అయిపోతుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వెజిటేబుల్స్ ఏంటంటే కట్ అవ్వకపోయినా నైఫ్ షార్ప్గా లేకపోయినా కూడా చక్కగా ఈ టిప్ని ఫాలో అవుతాను అనమాట. అసలు చాలా షార్ప్గా కట్ అయిపోతాయి, మన చాక్స్ అన్నీ కూడా చాలా పొదునుగా ఉంటాయండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో ఈ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం తాలింపు, అలానే అవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. అండ్ వేయించుకోవడం అంటే మరీ ఫ్రై అయ్యేలాగా వేయించుకోవద్దండి, లైట్గా మనకి పింకిష్ లాగా వస్తాయి కదండి కొంచెం వేగిపోయిన తర్వాత. సో అప్పటి వరకు వేయించుకున్న తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ టొమాటోస్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా చక్కగా కలిపెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసేసుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. అంటే టొమాటోస్ అనేవి మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి కంబైన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి బఠానీని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. అండ్ ఈ పచ్చి బఠానీ ఏంటంటే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు, లేదండి ఆప్షన్ వైజ్గా తీసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మెంతికూరలో ఏంటంటే నాకు ఎప్పుడు కూడా పచ్చి బఠానీ వేసి వండుకోవడం బాగా ఇష్టం అండ్ అలానే అలవాటు కూడా. సో ఇప్పుడు ఈ మెంతికూరను అయితే ఇలాగ సన్నగా చాప్ చేసేసుకొని సో ఆకు బాగా లేతగా ఉండేసరికి నేను కొంచెం ఆ చిన్న కాడలు ఉన్నాయి కదండి, సో వాటితో పాటు కలిపి వేసేసాను అనమాట. సో మీరు కనుక ఇన్ కేస్ బయట నుంచి తెచ్చుకునేది అయితే కనుక ఓన్లీ ఆకులు ఒక్కటే యాడ్ చేసేసుకోండి. అండ్ అలానే ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆ లీవ్స్ అనేది సో దానిలోనే ఒక 1 స్పూన్ పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఈ కర్రీకి పన్నీర్ని యాడ్ చేయడం వల్ల అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే మనకి మేతి చామన్ కర్రీ ఉంటుంది కదండి, సో ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో చక్కగా ఇలాగా కొంచెం పన్నీర్ని నేనైతే జస్ట్ ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. సో ఇలాగా కొంచెం పన్నీర్ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కంబైన్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని అండ్ అలానే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా లేదంటే కొంచెం తక్కువగా ఇలాగ కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలానండి
సో వీటన్నిటిని కూడా ఇలా చక్కగా కంబైన్ చేసేసుకొని దీనిలోనే కొంచెం వాటర్నండి జస్ట్ ఒక 1/4 కప్పు ఇలాగ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కంబైన్ చేసేసుకొని చక్కగా దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనకి కుక్ చేసేసుకోవాలండి. సో ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మనకి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత చూసారా అండి మనకి బఠానీ పన్నీర్ సో ఆ ఫ్లేవర్ అనేది కూడా చక్కగా వస్తుందన్నమాట. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ అండి, నేను ముందు యాడ్ చేయడం కొంచెం మిస్ అయ్యాను. సో అందుకని లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో కొంచెం ధనియా పౌడర్తో పాటు కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలాగా రోటీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకున్నామంటే అసలు టేస్ట్ అదిరిపోతుందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే మంచి హెల్తీగా ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.